ప్రతి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు మోహన్ మామ తన చిన్న పానీపూరి బండిని బనియన్ చెట్టు కింద ఏర్పాటు చేసేవారు. ఆయన మౌనంగా పనిచేస్తూ చిన్న గంట మోగించేవారు. ఆ చల్లని వీధిలో అతని చిరునవ్వు సాయంత్రాన్ని తీయగా మార్చేది. మీరా 14 ఏళ్ల విద్యార్థి. స్కూల్ బెల్ మోగన వెంటనే ఆమె నేరుగా మోహన్ స్టాల్కి పరుగెత్తేది. హోంవర్క్ కన్నా ముందు ఆమెకి కావలసింది స్పైసీ పానీపూరే. మీరా వచ్చిన వెంటనే మామ మౌనంగా తల ఊపేవారు. ఆమె సంబరంగా మాట్లాడుతుంటే అతను ఆమెకు స్పెషల్ పూరీ తయారు చేసేవాడు, మసాలా ఎక్కువ, తీపి చట్నీ లేకుండా. ఒకరోజు వర్షం వచ్చింది, కానీ వాళ్ళ నవ్వులు ఆగలేదు. మీరా మళ్ళీ నవ్వుల వాన కురిపించింది. ఒక చిన్న గొడుగు కింద తడిచిన భుజాలతో మీరా పూరీ తింటూ నిజంగా ఆనందాన్ని ఆస్వాదించింది. మీరా తన మామకు ప్రేమతో ఒక ధన్యవాద కార్డ్ ఇచ్చింది. అందులో చిన్న అక్షరాలతో, మామ, మీరు నాకు ఇచ్చిన ప్రేమ నాకు చాలా విలువైన బహుమతి అని రాసి ఉంది. మోహన్ ఆ కార్డును చూసి ఆశ్చర్యపడి కన్నీళ్లను అదుపులో ఉంచుకోలేకపోయాడు. కాలం మారింది. వేసవి వానగా మారింది. చలి దీపావళిగా మారింది. కానీ మోహన్, మీరా బంధం మాత్రం అలాగే కొనసాగింది. ఇప్పుడు మీరా పెద్దదైంది. ఒకరోజు బండి కనిపించలేదు. బెల్లు మోగలేదు. కేవలం నిశ్శబ్దం. మీరా అక్కడే చెట్టు కింద కూర్చుంది. మోహన్ జ్ఞాపకాల్లో మునిగిపోయింది. ఒకరోజు మీరా పాత చెట్టు దగ్గరికి వచ్చింది. అక్కడ ఇప్పుడు ఒక చిన్నవాడు మోహన్ బండి దగ్గర పానీపూరి అమ్ముతున్నాడు. ఆమె ఒక పూరి తింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అదే రుచి, అదే మసాలా. ఆమె ఆశ్చర్యంగా చూసింది. బండి వెనక మోహన్ ఫోటో ఉండగా దానిపై చిన్న పూలహారం. ఆ చిన్నవాడు కొత్తవాడు, కానీ రుచి మాత్రం పాతదే. మనసు లోపల మోహన్ని మళ్ళీ ఒకసారి కలిసిన భావన వచ్చింది. ఈ చిన్న కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కథలు వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మనసును తాకే కథతో.